క్రియేటివిటీ పెట్టాలా, టాస్క్లు పెట్టాలా. ఓకే. ఆ రిపీటెడ్ ఎపిసోడ్ చూసినట్టు బిగ్ బాస్ లో అట్ట పోతే ఇటు వచ్చేది. ఇప్పుడు విష్ణుప్రియ గానీ, పృథ్వీ గానీ, మళ్ళీ వచ్చేసి ప్రేరణ గానీ, వీళ్ళంతా గానీ ఊరికి అట్లా పోయి అట్లా వచ్చేది అనుకుంటాను. బిగ్ బాస్ టాస్క్లు ఆడి వాళ్ళని పిప్పి తీయాల, అట్లా పెట్టాలి టాస్క్లు. ఊరికి అట్లా పోయి ఇట్లా వచ్చేది అది ఏది బ్రో. ఇంకోటి నేను అనుకునేది ఏంటంటే సామాన్యులకు కూడా అవకాశం ఇవ్వాలి బిగ్ బాస్. ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ బ్రో. అంటే సామాన్యులు అంటే ఏ కేటగిరీలో ఇవ్వాలనుకుంటున్నావు? అంతకుముందు రైతు అని చెప్పి పల్లె ప్రశాంత్కి ఇచ్చారు కదా, ఇప్పుడు నువ్వు ఇట్లా అంటే అతనికి ఎక్కడ ఏమి ఉండగా సామాన్యుడు అంటే అంటే సోషల్ మీడియాలో ఏమీ లేని వాడికి లేని ఒక పర్సన్ అంటే ఒక ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇన్ని ఒక జాబ్ కావాలంటే స్టెచ్చింగ్ పెడతాం కదా, అట్లా వానికి ఏ ప్రమోషన్ గానీ ఏ దాంట్లో వానికి ప్రమోషన్ లేదు, ఏ దాంట్లో లేడు. సామాన్యుడు ఇట్లా వచ్చి అట్లా వచ్చాడు వాడిని. ఇప్పుడు ఎగ్జామ్స్ కి టెస్టులు పెడతాను కదా, అంటే ఈసారి అంటే ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ అసలు కంటెస్టెంట్స్ కూడా ఎవరికి తెలియని వాళ్ళు తీసుకుంటే తీసుకోవాలా. ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు తెలిసిన వాళ్ళు పోతే ఏం ఉపయోగం చెప్పు. తెలిసిన వాళ్ళు పోతే ఆల్రెడీ వాళ్ళకేనా అవకాశం, మిగతా వాళ్ళు ఏమి లేరా దేశంలో? యాక్చువల్ గా ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి మన గంగవ్వ ఆమె పాపం ఊరకు వచ్చి కూర్చోబెట్టి ఆమెకి నామినేషన్ డబ్బులు ఇచ్చి నామినేషన్ లేదు ఏం లేదు, కానీ ఆమెకు ఓటింగ్ శాతం పోతానే ఉంది. ఎట్లా పోయిందంటావు? అంటే ఆమె అగ్రెసివ్ కాదు, ఏం కాదు, పెద్ద ఆమె కొంచెం ఫాలోయింగ్ ఉంది, ఎవరిని ఏమనదు, పెద్ద ఆమె గౌరవంతో ఎవరు పేరు ఓటు అటోటోలు ఎందుకు. ఆల్రెడీ ఆమె పెద్ద స్టార్ అయిపోయింది, డబ్బులు సంపాదించుకుంది. అలాంటి ఇచ్చి మళ్ళా ఆమె ప్రమోట్ చేసి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు సెలబ్రేట్ అవుతారు కదా. ఒకటి బ్రో ఉన్న వాళ్ళకన్నా లేని వెనక వచ్చిన కొమ్ముల కాడికి ముందు వచ్చిన కానీ అట్లా ఉండకూడదు. ఓకే, యాక్చువల్ గా బిగ్ బాస్ అంటేనే సెలబ్రిటీ షో. ఇక్కడ అందరినీ సెలబ్రిటీస్ నే పిలుస్తారు. సరే, దాని గురించి పక్కన పెడితే టాప్ 5 లో ఓకే నీ అభిప్రాయం నువ్వు చెప్పావు, తప్పేం లేదు. టాప్ 5 లో ఉన్న వాళ్ళలో నీకు ఎవరు బాగా నచ్చారు? ఇప్పుడు టాప్ 5 లో నాకు నచ్చింది ఒకటే ఎలిమినేషన్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడున్న నిఖిల్, ప్రేరణ, ఓకే అవినాష్, ఈ ముగ్గురు నచ్చారు. ఈ ముగ్గురులో కప్ ఎవరికి రావాలనుకుంటున్నావు? ముగ్గురులో నిఖిల్ రావాలనుకుంటున్నావు. సరే, నీకు నచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యారు? నువ్వు ఎందుకు బాధపడ్డావు? నాకు నచ్చిన కంటెంట్ ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? పృథ్వీ. ఓకే, ఏం నచ్చింది అతనికి? గేమ్ లో ఏం నచ్చింది? అతను ఒక చూస్తే ఇమేజ్ కళ్ళు ఫ్లేమ్ ఊరక బటన్ నొక్కేజాలనిపిస్తుంది చూడు, ఆ ఫేస్ కట్టు. ఓకే, అతను ఫిజికల్ గా బాగా నీకు అపీరెన్స్ నీకు బాగా నచ్చింది. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున